భారత జట్టుకు నెంబర్ 4 చాలా ప్రత్యేకమైన స్థానం. భారతదేశపు అత్యుత్తమ బ్యాట్స్మెన్ స్థానాల్లో ఇదొకటి. అయితే సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ బాధ్యతను విరాట్ కోహ్లీ స్వీకరించాడు. దాదాపు 12 సంవత్సరాలుగా కోహ్లీ 4వ స్థానంలో టీమిండియా భారాన్ని మోస్తున్నాడు. కానీ ఇప్పుడు అతను టెస్ట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పర్యటనలో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇదొక పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి శుభ్మన్ గిల్ పెద్ద పోటీదారుడుగా నిలిచాడు, కానీ అతనికైతే అనుభవం లేదు. ఇంగ్లాండ్లో అతని ప్రదర్శన కూడా సాధారణంగానే ఉంది. అందుకే భారత్ మాజీ క్రికెటర్ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం ఫస్ట్ క్లాస్లో 8,211 పరుగులు, 23 సెంచరీలతో అదరగొట్టిన ఒక అద్భుతమైన రికార్డున్న భారీ హిట్టర్ని రంగంలోకి దింపాలని, విరాట్ కోహ్లీ స్థానంలో ఆడించాలి అంటూ సూచించాడు. అయితే ఇక ఆ ఆటగాడికి ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం ఉంది. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో కాదండి, కరుణ్ నాయర్. అవును, మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా విరాట్ కోహ్లీ నిష్క్రమణ తర్వాత టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ ఎక్కడి నుంచైనా వస్తుంది అంటే అది 4వ స్థానానికి. అతని ఖాళీని పూడ్చడానికి బలమైన బ్యాట్స్మెన్ అవసరం. దీనికి పరిష్కారంగా కరుణ్ నాయర్ను ప్లేయింగ్ 11లో ఉంచాలి అంటూ ఇప్పుడు చాలా ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అతని ప్రకారం అంటే ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా కానీ, లేకపోతే అతనికి ఉన్న రికార్డ్స్ పరంగా కానీ, ఇక కరుణ్ నాయర్ దేశీయ క్రికెట్లో స్థిరంగా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అయితే నాయర్కు ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం చాలా ఎక్కువ ఉంది. అతను నార్థంప్టన్షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడాడు. గత సంవత్సరం కౌంటీ క్రికెట్లో కూడా డబుల్ సెంచరీ సాధించాడు. ఈ కాలంలో కరుణ్ నాయర్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక అక్కడ నాయర్ 253 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్లతో అజేయంగా 202 పరుగులు చేశాడు. అందుకే ఇప్పుడు కోహ్లీ స్థానంలో ఇతనే అసలైన ప్రత్యామ్నాయం అంటున్నారు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇంగ్లాండ్లో ఈ ఆటగాడు ఆడటం చాలా అవసరం. కరుణ్ నాయర్కి 30 ఏళ్ళు పైబడి ఉండొచ్చు, కానీ అతను ఇంకా చిన్నవాడే. అతనికి అవకాశం ఇస్తే ఇంకొక 5-6 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్లో తను ఒక రారాజుగా నిలిచే అవకాశం ఉంటుంది అంటూ అందరూ సూచిస్తున్నారు. మరి దీన్ని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది తెలీదు. అయితే 33 ఏళ్ల నాయర్ 8 ఇన్నింగ్స్లో 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 389 సగటుతో 779 పరుగులు అయితే చేశాడు మొన్న ఈ మధ్యన జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.